సినీ నటుడు మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ కి గాయాలయ్యాయి. మనోజ్ కాలికి గాయం కావటంతో బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం ఆయన భార్య మౌనికతో కలిసి వచ్చారు. ఆసుపత్రిలో వైద్యులు మనోజ్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఆసుపత్రికి చేరుకుని మనోజ్ ను గొడవల గురించి ప్రశ్నించగా ఇరువురు స్పందించలేదు. అయితే నడవడానికి కూడా బాగా ఇబ్బంది పడుతూ మనోజ్ ఆసుపత్రికి వెళ్తూ ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వచ్చిన ప్రాబ్లం ఇంకా గొడవ ఏం లేదు ఏం లేదని చెప్తున్నారు వాళ్ళు కూడా ఏం ఇది 100 వచ్చిన ప్రాబ్లం ఏం లేదు ఫ్యామిలీ ఇంకా గొడవ ఏం లేదు వాళ్ళు ఏం లేదని చెప్తున్నారు వాళ్ళు కూడా ఏం ఇది 100 వచ్చిన ప్రాబ్లం ఏం లేదు ఫ్యామిలీ ఇంకా గొడవ ఏం లేదు వాళ్ళు ఏం లేదని చెప్తున్నారు వాళ్ళు కూడా ఏం అయితే ఇదిలా ఉంటే మంచు మోహన్ బాబు మంచు మనోజ్లు పరస్పరం ఒకరిపై ఒకరు డయల్ 100 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పడం గమనార్హం. అయితే స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని వారిద్దరికీ సూచించామని పోలీసులు మీడియాకి తెలిపారు. మోహన్ బాబు అనుచరుడు వినయ్ దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. వినయ్ తో పాటు మరికొందరు దాడి చేశారని మనోజ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనతో పాటు తన భార్యపై కూడా దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. స్కూల్ ఆస్తుల వ్యవహారంలో పరస్పర దాడులు చేసుకున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక ఇది ఎలా ఉంటే ఈ వ్యవహారంపై మంచు మోహన్ బాబు కుటుంబం స్పందించింది. అసత్య ప్రచారాలు చేయొద్దంటూ మీడియాకు సూచించారు. తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని మోహన్ బాబు తెలిపారు. అసత్య ప్రచారాలు చేయొద్దంటూ ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మనోజ్ కాలి గాయంతో బంజారాహిల్స్ టీ ఎక్స్పో ఆసుపత్రికి రావడంతో అటు సినీ ఇండస్ట్రీలో ఇటు మీడియాలోనూ మరోసారి చర్చనీయాంశమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ కామిని ప్రస్తుతం ఏదైతే మరోసారి మంచు మోహన్ బాబు కావచ్చు మంచు మనోజ్ మరోసారి అయితే వివాదానికి పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజుల కింద కూడా చూస్తున్నా కూడా మంచు మనోజ్ కు మరియు మంచు విష్ణు కూడా ఆస్తి తగాదాల గొడవలకు దారి తీసింది. అయితే అదే అంశంలో చూసుకున్న ఇద్దరు అన్నదమ్ములు కూడా ఒకరిపై ఒకరు విరుచుకుపడడం కావచ్చు, అసభ్య మాటలతో మాత్రం విరుచుకుపడడంతో మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే అదే పరిస్థితిగా ఎప్పుడు చూసుకున్నా కూడా తిరుపతి ఒక స్కూల్ కి సంబంధించి మోహన్ బాబు స్కూల్ కి సంబంధించిన వ్యవహారాల లావాదేవీలపై మాత్రం మోహన్ బాబుకు మరో మంచు మనోజ్ కూడా గొడవలకు దారి తీసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే అంశంలో ఉన్న స్కూల్ కు సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తి, దానికి సంబంధించిన వినయ్ అనే వ్యక్తి మోహన్ బాబుకు అనుచరుడుగా మరియు దీంట్లో ఈ స్కూల్ కు కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అతడితో మంచు మనోజ్ పై మాత్రం దాడి చేసినట్టు కూడా మనోజ్ నిన్న 100 కి డయల్ చేయడం అయితే జరిగింది. దీనిపై పహాడి పోలీస్ స్టేషన్ పరిధిలో చూసుకున్నా కూడా సిఐ దీని పరంగా మోహన్ బాబు ఇంటి వద్దకైతే చేరుకున్నారు. మనం విజువల్స్ లో చూసుకున్నా కూడా అక్కడికి 100 కి డైల్స్ రావడంతో మాత్రం ఇంటికి రావాల్సి వస్తుంది. అంటే మోహన్ బాబు అనుచరులు కావచ్చు, అతని సిబ్బంది ఇక్కడ ఎలాంటి గొడవలు లేవు, ఇది ఒక ఫ్యామిలీ గొడవలు అనుకుంటా, ఫ్యామిలీకి సంబంధించింది అనుకుంటూ కూడా సర్దిబాటి చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నా కూడా మీడియాని కావచ్చు, పోలీసులను కావచ్చు, ఇతరులను ఎవరిని కూడా మోహన్ బాబు ఇంటి దగ్గరికి కూడా రానివ్వకుండా ఆ పక్క బౌన్సర్లతో సిబ్బందితో గాని అక్కడ అడ్డు నిల్చున్నారని కూడా చెప్పుకోవచ్చు. దీనిపై వివరణ అడిగినా కూడా, మీడియా వివరణ అడిగినా కూడా ఎలాంటి వివరణ ఇవ్వకుండా మోహన్ బాబు కావచ్చు, మోహన్ బాబు సిబ్బంది మాత్రం
చెప్పడం అయితే దీనిపై ఎలాంటి వివరణ మాత్రం ఇవ్వట్లేదని కూడా చెప్పవచ్చు. అయితే ఇదే అంశంలో మధ్యాహ్నం మాత్రం మంచు మనం చూసుకున్నట్లయితే బంజారాహిల్స్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మనం విజువల్స్ లో చూసుకున్నా కూడా అతని కాలికి గాయాలు, నడవలేని పరిస్థితిలో మాత్రం ఐసీయూకి వెళ్ళే స్టేజ్ లో చూడొచ్చు. తన వైఫ్ తో మాత్రం తన సత్యమణితో రావడం జరిగింది. మీడియా అదే సమయంలో కూడా దీనికి కారణాలు ఏమిటి అని కూడా అడగగా కూడా ప్రస్తుతం మంచు మనోజ్ అయితే దీనిపై స్పందించడం లేదు. కానీ త్వరలోనే దీనిపై ఒకసారి స్పందించే అవకాశం అయితే ఉండే అవకాశం కూడా ఉంది అని కూడా చెప్పొచ్చు. అయితే గతంలో కూడా అన్నదమ్ముల ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలు వచ్చినప్పుడు కూడా ఇది ఒక సినిమాటిక్ కి ప్రోమో షూట్ కి అని కూడా కొన్ని మరోసారి అయితే మంచు ఫ్యామిలీ అయితే దీనికి వెలుగులోకి తీసుకొచ్చింది. మరి ఈసారి దీనికి ఎలాంటి అంటే ఇప్పుడు చూసుకున్న మంచు మోహన్ బాబు కావచ్చు, ఎందుకంటే మాకు ఎలాంటి తగాదాలు లేవు అని అనుకుంటూ మరోసారి అయితే అబద్ధాలకు పాల్పడుతుందా, లేదు అని అంటే దీనిపై ఏమైనా కుట్రుందా అనే అంశం అయితే చాలా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ పోలీసులు కూడా వీళ్లకు ఇద్దరికి, ఇటు మంచు మోహన్ బాబుకు కావచ్చు, మంచు విష్ణుకు కూడా కంప్లైంట్ దీనిపై ఫిర్యాదు చేయాలంటూ కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ మంచు మనోజ్ ఫిర్యాదు చేస్తే, ఎందుకంటే తనపై దాడి చేశారు, లేదంటే తన సతీమణి పై కూడా దాడి చేశాడు అని కూడా చెప్పుకుంటూ అయితే చాలా వైరల్ గా మారుతున్నాయి. కానీ దీనిపై ఇప్పటివరకు మంచు మనోజ్ అయితే స్పష్టంగా మీడియా ముందుకైతే చెప్పడం అయితే జరగలేదు. అయితే ఇదంతా అంటే మంచు మనోజ్ గత మొదటి మ్యారేజ్ తర్వాత చూసుకున్నా కూడా కావచ్చు, లేదంటే ఇప్పుడు రెండో మ్యారేజ్ తర్వాతనే ఈ తగాదాలు, ఆస్తి తగాదాలు మొదలైనట్టుగా మాత్రం కొంత చర్చనీయాంశంగా అయితే మారినాయి. ఇటు మీడియాలో కావచ్చు, ఇటు సినీ ఇండస్ట్రీలో. ఎందుకంటే ఎప్పుడు తరచూ చూసినా మోహన్ బాబు అనే వ్యక్తి చాలా సీనియర్ గా 3 తరాల నుంచి కూడా సినీ ఇండస్ట్రీలో ఒక పెద్దగా ఉన్న అతని ఇంట్లో మాత్రం ఇలాంటి తగాదాలు కొంత సినీ ఇండస్ట్రీలో కావచ్చు, ఫిలిం నగర్ లో మాత్రం చాలా గన్నార్థంగా మారినాయని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఎట్టకేలకు దీనిపై స్పష్టత ఇప్పటి వరకు ఇంకా రాలేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనిపై మంచు మనోజ్ కానీ, మనోజ్ సతీమణి కావచ్చు, త్వరలో దీనిపై స్పందించే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎట్టకేలకు దీంట్లో మరి సినీ పెద్దలు కావచ్చు, లేదంటే కుటుంబ పెద్దలు దీంట్లో తలదూచే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది ఒక ఆస్తికి, లేదంటే స్కూల్ వ్యవహారానికి సంబంధించిన లావాదేవీల వల్లనే ఈ తగాదాలు మొదలు అయినట్టు కూడా కొంత వార్తలు ఎక్కువగా వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు బ్రాహ్మిణి.